ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తునామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మన యొక్క వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 11:28 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అనుసంధానము చేయబడిన మరికొన్ని లేఖనాల్ని మనము తెరచి చూద్దాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు అనేకమైన సూచక్రియలు, మహా అద్భుత ఆశ్చర్యమైన క్రియలను ఆ ప్రభు గలిలయ సముద్ర తీరాలు, కపెర్నహూము ఇంకా ఆయా ప్రాంతాల చుట్టూ ఆయన చేస్తున్నారు. ఆ ప్రజలను చూసిన తర్వాత ప్రభు వారి యొక్క శ్రమను, బడలికను, వేదనను చూస్తూ ప్రజలకు ఓదార్పును ఇచ్చుటకాయ చాలా చక్కని వాక్యమును ఇక్కడ ప్రభు బోధించి ఉన్నారు. ఈ వచనాన్ని మనం గనక ఆలోచన చేస్తే మనకు ఎంతో ఊరట కలుగుతూ ఉంది. ఎంతోమంది ఈ వాక్యము ద్వారా బలపరచబడ్డారు, ధైర్యపరచబడ్డారు. అందువల్ల ఈ లేఖనాన్ని మనం ఒకసారి తెరిచి చూసినట్టయితే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారలారా, ఇక్కడ పిలుపు ప్రభువు సమస్తమైన ప్రజలు అనగా లోకములో ఉన్న సమస్తమైన ప్రజలకు యూనివర్సల్ కాల్ని ఇస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు, అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయనే పిలుస్తూ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా, సమస్త జనులారా అనగా ఏ కాంటినెంట్, ఏ ఖండంలో వారైనా, ఏ రాజ్యంలో వారైనా, ఏ దేశంలో వారైనా, ఏ రంగు వారైనా, ఏ కులము వారైనా, ఏ మతస్థులు అయినా వారందరూ కూడా, సమస్త జనులు అందరూ కూడా ఆయన వారే. అందువలన సమస్త దేశములారా అని